నా పేరు పండలేని రమాదేవి అండి. ఒక ఇల్లు లేదు. ఆ కూతురు తీసేసుకున్న అద్దెకు 3000 అద్దె కట్టి ఉంటున్నా. 3000 పింఛను 5 వారంట్లో వచ్చి ఇచ్చేవారు. ఇప్పుడేంటో మరి మొన్నేమో 7వ తారీఖు ఎప్పుడో సచివాలయం పిలిచి ఇచ్చారు. ఇప్పుడు అది కూడా లేదు, బ్యాంకులు అంటున్నారు. 4 బ్యాంకులు తిరిగి వచ్చా. ఏ బ్యాంకుకి అని వెళ్ళమంటారు? నేను చదువుకోలేదు నేను. ఏ బ్యాంకుకి అని వెళ్ళమంటారు? ఈ ఎండలో ఎక్కడ చావమంటారు? కొడుకులు బెటరు, కూతుర్లు బెటరు. ఎక్కడి నుంచి 3000 అద్దె కట్టుకుంటా, బిల్లలకి లేవు అసలు. ఆ పక్కింటి ఆమెను అడిగి తెచ్చుకున్నా గ్యాస్ బిల్లలు, బి కాంప్లెక్స్. మాకు అసలు వారంటీ కావాలండి. మాకు జగనన్న ప్రభుత్వమే బాగుంది. ఇదేంటి అసలు ఇంకా అసలు ఏది గెలవలేదు. ఇప్పుడే అలాడిచ్చేస్తున్నారు. మరి రేపు ఇంకేం వచ్చిద్దో ఏం గోళం అయితే అర్థం కావట్లా. మాకు వారంట్లు అయితే కావాలి. మాకు అసలు కొడుకులు కూతురు కూడా లేపరు, అట్లా లేపిస్తారు. మాకు 3 తెల్లారుజామున 5 అమ్మాయి రాని. మాకు ఆ వారంట్లే కావాలి మాకు. నా పేరు పండలేని రమాదేవి అండి. ఒక ఇల్లు లేదు. ఆ కూతురు తీసేసుకున్న అద్దెకు 3000 అద్దె కట్టి ఉంటున్నా. 3000 పింఛను 5 వారంట్లో వచ్చి ఇచ్చేవారు. ఇప్పుడేంటో మరి మొన్నేమో 7వ తారీఖు ఎప్పుడో సచివాలయం పిలిచి ఇచ్చారు. ఇప్పుడు అది కూడా లేదు, బ్యాంకులు అంటున్నారు. 4 బ్యాంకులు తిరిగి వచ్చా. ఏ బ్యాంకుకి అని వెళ్ళమంటారు? నేను చదువుకోలేదు నేను. ఏ బ్యాంకుకి అని వెళ్ళమంటారు? ఈ ఎండలో ఎక్కడ చావమంటారు? కొడుకులు బెటరు, కూతుర్లు బెటరు. ఎక్కడి నుంచి 3000 అద్దె కట్టుకుంటా, బిల్లలకి లేవు అసలు. ఆ పక్కింటి ఆమెను అడిగి తెచ్చుకున్నా గ్యాస్ బిల్లలు, బి కాంప్లెక్స్. మాకు అసలు వారంటీ కావాలండి. మాకు జగనన్న ప్రభుత్వమే బాగుంది. ఇదేంటి అసలు ఇంకా అసలు ఏది గెలవలేదు. ఇప్పుడే అలాడిచ్చేస్తున్నారు. మరి రేపు ఇంకేం వచ్చిద్దో ఏం గోళం అయితే అర్థం కావట్లా. మాకు వారంట్లు అయితే కావాలి. మాకు అసలు కొడుకులు కూతురు కూడా లేపరు, అట్లా లేపిస్తారు. మాకు 3 తెల్లారుజామున 5 అమ్మాయి రాని. మాకు ఆ వారంట్లే కావాలి మాకు.